హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మేక్ థింగ్స్ హ్యాపెన్ ఎస్ వీ కెన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండరీకి సంబంధించి కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ కనుక మనం చూసినట్లయితే ఇందులో ఉన్న 8 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనకి 2021 అంటే మనం ఈ యొక్క 30% సిలబస్ని కన్సిడర్ చేసుకొని మనకున్న 8 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు మా ఛానల్ కనుక మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంతవరకు ఈ వీడియోని కనుక లైక్ చేయకపోతే వెంటనే లైక్ అయితే చేయండి అమ్మా. ఎందుకంటే మీరు మాకు ఇచ్చే చిన్న సపోర్ట్ ఒక లైక్, అదేవిధంగా ఒక షేర్. ఓకే, అండ్ మేము పెడుతున్న ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ కింద రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నిన్న ఆల్రెడీ మీరు కనుక చూసినట్లయితే మేము ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. సో అదేవిధంగా మనం ఈరోజు కెమిస్ట్రీ, అలాగే ఫిజిక్స్లో 4 మార్క్స్, కెమిస్ట్రీలో 4 మార్క్స్ ఫర్ ఏపీ అండ్ తెలంగాణ. సో ఇప్పుడు మీరు చూస్తున్నది ఓన్లీ ఫర్ ఏపీ అమ్మ. అంటే ఏపీకి సంబంధించి 2021 ఇయర్కి మాత్రమే ఏపీకి తెలంగాణకి సపరేషన్ అనేది జరిగింది కాబట్టి పాండమిక్ వల్ల. సో ఈ 2021లో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏపీకి 8 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో అయితే చూద్దామండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే మనం వెళ్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ వెయిట్. సో ఫస్ట్ చాప్టర్ ఏదైతే మనకు ఉందో అంటే ఫస్ట్ లెసన్ అనేది మనకు ఉన్నది. సో ఆ లెసన్ ఏంటి అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్. ఫస్ట్ అంటే అన్నిటిలో ఫస్ట్ కాదండి, ఎస్ఏస్లో ఫస్ట్ చాప్టర్ ఇది. ఓకే, ఇక్కడ మీకు 2 చాప్టర్స్ ఇంక్లూజివ్ అనమాట. అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ ఉంది, అదేవిధంగా కెమికల్ కైనెటిక్స్, రెండిట్లోంచి కలిపి మనకు ఏఎస్ఏ అనే రావచ్చు. సో కలిపి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మనం ఇక్కడ మీరు చూస్తే మీకు ఏం చెప్తుంది చూడండి. ఇన్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ మైట్ బి ఆస్డ్ ఫ్రమ్ 4 మార్క్స్ ఆల్సో. అంటే ఇక్కడ మీకు ఏంటంటే ఎస్ఏస్ అంటే మీకు ఫిజిక్స్ లాగా ఉండదమ్మా కెమిస్ట్రీ అనేది. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఫోర్స్ అంటే 2 ఫోర్స్ కలిపి కూడా ఫిజిక్స్కి అడగవచ్చు, లేదా ఒక 4 2 2s కలపచ్చు, లేదా డైరెక్ట్ ఎస్ఏ 8 మార్క్స్ ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు అమ్మ. సో అందుకోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్లీ మీకు పర్టికులర్గా ఇంపార్టెంట్వి ఏవైతే ఉన్నాయో ఎక్స్పెక్ట్ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను ఏవైతే క్వశ్చన్స్ ఈరోజు ఈ వీడియోలో ఇస్తున్నానో ఆ క్వశ్చన్స్ అన్నీ ఫస్ట్ ప్రిపేర్ అయిపోండి. వీటిలోంచి మీకు 101% వస్తాయి. ఓకే, మిగతా 2 మార్క్స్ 4 మార్క్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కాబట్టి ఆ టైంలో అంటే ఎక్స్ప్లెనేషన్ క్లాసెస్ జరుగుతున్నప్పుడు ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ ద రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఆల్సో. ఓకే, సో ఫస్ట్లీ ద మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫర్ 2021 ఆర్ గివెన్ ఇన్ దిస్ వీడియో. సో ప్లీజ్ డూ నోట్ those all the important questions at a place so that it would be easy for you to revise. Okay, so firstly electrochemistry and chemical kinetics. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ క్వశ్చన్ అమ్మా, వాట్ ఆర్ ద గాల్వానిక్ సెల్స్? వాట్ ఆర్ ద గాల్వానిక్ సెల్స్ అంటే గాల్వానిక్ సెల్స్ అంటే ఏంటో ఫస్ట్ రాయాలి. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ గాల్వానిక్ సెల్. గాల్వానిక్ సెల్ అనేది ఉంది, దాని యొక్క డెఫినేషన్ రాసి అది ఏ విధంగా పనిచేస్తుంది అంటే దాని యొక్క వర్కింగ్ కూడా యూ హ్యావ్ టు యాడ్. అదేవిధంగా ఒక నీట్ డయాగ్రామ్ అనమాట. డేనియల్ సెల్ అని ఉంటుందమ్మా. సో దాని ఎగ్జాంపుల్ని తీసుకొని మీరు రాయాల్సి ఉంటుంది. ఓకే, ఆ డయాగ్రామ్ వేయడం ఎలాగనేది ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను మీకు ఇస్తాను. అదేవిధంగా స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కోల్రష్ లా. ఓకే చూడండి, కోల్రష్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. సో కోల్రష్ లా అంటే ఏంటి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది లా అనమాట. ఓకే, సో అదేవిధంగా దాని యొక్క అప్లికేషన్స్ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలమ్మా. అప్లికేషన్స్ మీకు 4 మార్క్స్కి అడగవచ్చు, 2 మార్క్స్కి అడగవచ్చు, ఎస్ఎస్లో కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో అప్లికేషన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. నేను చెప్తున్నవే మీరు ఇక్కడ ప్రిపేర్ అవ్వండి. ఈ ఫస్ట్ బిట్లో అక్కడ ఫస్ట్ బిట్ వస్తుంది అలా కాదు. నేను ఏవైతే కాన్సెప్ట్స్ ఇక్కడ ఇచ్చినా అవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. అదేవిధంగా స్టేట్ ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్. ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ అనేది మీకు రావాలి. ఓకేనా, ఎలక్ట్రాలిసిస్ అంటే ఏంటో ఫస్ట్ రాసి తర్వాత ఫ్యారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ రాయాలి. దాని మీద ఒక ఇంపార్టెంట్ సమ్ ఇక్కడైతే మీరు చూస్తే ఇచ్చాను. ఏ సొల్యూషన్ ఆఫ్ CuSO4 ఈజ్ ఎలక్ట్రోలైజ్డ్ ఫర్ 10 minutes విచ్ ఈజ్ ద కరెంట్ ఆఫ్ 1.5 amperes. వాట్ ఈస్ ద ఇదంతా కూడా. సో ఆ క్వశ్చన్ అనేది మీకు ఈ యొక్క డెఫినేషను ఎలక్ట్రాలిసిస్తో పాటు ఇస్తారనమాట ఇస్తే. ఓకేనా, సో ఇది ఎక్స్పెక్టెడ్ మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్. సో నెక్స్ట్ మనం చూస్తే అది థర్డ్లో ఫస్ట్ క్వశ్చన్ కింద అయితే ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ది మనం చూసినట్లయితే ఇక్కడ కిందకి సెకండ్ది, రైట్.
వాట్ ఈస్ ద మాలిక్యులారిటీ ఆఫ్ ఎ రియాక్షన్? మాలిక్యులారిటీ అంటే ఏంటి? ఇది మీకు కెమికల్ కైనెటిక్స్లో క్వశ్చన్ అమ్మ, అందుకోసం మీకు రెండు కలిపి ఇచ్చాను ఇక్కడ. ఓకేనా, మాలిక్యులారిటీ ఆఫ్ ఎ రియాక్షన్ అంటే ఏంటి, రైట్? సో హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, అంటే ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటో రాయాలి, మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటో రాయాలి, దానికి దీనికి తేడా కూడా రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా 1 బైమాలిక్యులర్ 1 ట్రైమాలిక్యులర్ గ్యాసెస్ నేమ్స్ కూడా రియాక్ట్ అంటే మీకు అక్కడ ఎగ్జాంపుల్స్ కింద ఇవ్వాలమ్మా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఎక్స్ప్లెయిన్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ క్యాటలిస్ట్. ఇక్కడ మీరు చూసినట్లయితే 2 క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ ఇన్ దిస్. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఏంటి, ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ ఏంటి ఆన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ మీద టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, అదేవిధంగా క్యాటలిస్ట్ యొక్క రియాక్షన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది రెండు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అదే 5th క్వశ్చన్ చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబ్జార్ప్షన్. రిమెంబర్ ఇట్స్ నాట్ అబ్జార్ప్షన్. ఫస్ట్లీ అబ్జార్ప్షన్ అంటే ఏంటో రాయాలి, అబ్జార్ప్షన్కి డిఫరెన్స్ రాయాలి, ఆ తర్వాత 3 డిఫరెన్సెస్ బిట్వీన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డిఫరెంట్ టైప్స్, అందులో ఉన్న రకరకాలు ఏంటి అనేది మనం రాయాల్సి ఉంటుందమ్మా. సో మీరు రాసే విధానం అనేది ఏంటి అనేది మనం వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో దీనికి సంబంధించి మీకు ఆల్రెడీ సొల్యూషన్స్ అనేవి మీకు వర్క్ బుక్లో అయితే ఉంటాయి. సో అవేవి కూడా మిస్ చేయకుండా అందాకలా చదువుకుందమ్మా. సో మనం ఫస్ట్ 2 అంటే ఫస్ట్ చాప్టర్కి సంబంధించి చూసుకుంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎస్సేస్ ఇవేనమ్మా 5. ఓకే, నెక్స్ట్ చాప్టర్ వచ్చి పీ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఈ పీ బ్లాక్ అంటే ఓన్లీ పీ బ్లాకే కాదు, పీడిఎఫ్ అంటే నోబుల్ గ్యాసెస్ అన్నీ కలిపి లెసన్స్ ఏవైతే రిలేటెడ్ చాప్టర్స్ ఉంటాయో ఆ రిలేటెడ్ చాప్టర్స్లోంచి వచ్చినవి అన్నమాట. ఇవి ఆ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇందులో చెప్పాను. అంటే పీ బ్లాక్ ఇన్క్లూడింగ్ రిలేటెడ్ చాప్టర్స్ అని ఇచ్చిన, అందుకే నోబుల్ గ్యాసెస్ అంటే ఏటేటి వస్తాయి అందులోకి, ఇవన్నీ వస్తాయి కదా. సో అందులో ఉన్న క్వశ్చన్స్ అన్ని మీ క్వశ్చన్స్ చూడగానే మీరు ఎతికిసుకుంటారులేండి, ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్సే కాబట్టి ఇట్ వుడ్ బి ఈజీ ఫర్ యూ టు సర్చ్ దోస్ క్వశ్చన్స్ అండ్ లెర్న్. ఓకే, సో ఫస్ట్లీ ఇక్కడ మీరు క్లోరిన్ ప్రిపరేషన్ బై ఎలక్ట్రోలైటిక్ అన్న ఎలక్ట్రాలసిస్ ఏదైనా ఓకే. ఎలక్ట్రోలైటిక్ మెథడ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మెథడ్ గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రోలైటిక్ మెథడ్ ద్వారా క్లోరిన్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అయ్యిందనే క్వశ్చన్ ఇచ్చారు. సో ఇందులో బిట్స్ కూడా ఇస్తాడమ్మా. ఫస్ట్ బిట్ వచ్చి NaOH అన్నాడు, సెకండ్ బిట్ వచ్చి NH3 అన్నాడు. అండ్ డిఫరెంట్ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి, సేమ్ కాదు, డిఫరెంట్ కండిషన్స్ బట్టి మీకు తేడా అనేది తెలియాలి. సో ఎలక్ట్రోలైటిక్ మెథడ్ ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చి హౌ ఈజ్ ద క్లోరిన్. ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ రెండింటిలో కూడా మీరు చూసినట్టయితే క్లోరిన్ మాత్రమే మనం ఇక్కడ మాట్లాడాం. సో క్లోరినే ఇక్కడ కూడా, కాకపోతే ఇక్కడ ల్యాబొరేటరీ. సో ఎలక్ట్రోలైటిక్ మెథడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ల్యాబొరేటరీ. గుర్తుపెట్టుకోండి, దానికి కొన్ని రియాక్షన్స్, దీనికి కొన్ని రియాక్షన్స్, రెండిట్లో ఏం గుర్తుపెట్టుకోవాలనే కన్ఫ్యూజన్ యూ విల్ హ్యావ్. బట్ when we start the classes of solutions for these chemistry too, then it would be easy for you to go through. అదేవిధంగా ఫస్ట్ ఇందులో బిట్స్ ఏంటంటే ఐరన్ ఇచ్చాడు, హాట్ కాన్సన్ట్రేషన్ అనమాట, CON అంటే NOH ఇచ్చారు. అదేవిధంగా ఎసిడిఫైడ్ FeSO4. ఓకే, అదేవిధంగా అయోడిన్, అలాగే H2S అంటే ఇట్ ఈజ్ ఎ గ్యాస్ అమ్మ. H2S అంటే దట్ ఈజ్ ఎ గ్యాస్. అలాగే Na2S2O3. సో ఇలా ప్రతిదీ బిట్ అనమాట. ఈ యొక్క నేను ఇక్కడ ఎన్ని ఇచ్చాను, ఒక 7 to 8 బిట్స్ ఇచ్చాను. ఈ బిట్స్లోంచి మీకు మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ యొక్క చాప్టర్లో కనుక వాడు అంటే ఆప్షన్ అని మీకు ఏంటి అంటే 3 ఇస్తారు, 3 ఇచ్చి 2 రాయాలి, కాబట్టి ఈ చాప్టర్లో ఇవి వచ్చే అవకాశం అయితే మనకి ఉన్నదమ్మా. సో ఈ మూడిట్లో ఏవైనా 2 కంప్లీట్గా మీరు ప్రిపేర్ అయినా సరిపోతుంది, 3 అక్కర్లేదు, 2 అయినా కూడా ఇట్ విల్ బి ఇనఫ్. ఓకే, అన్నీ అయినా పర్లేదు, ఎందుకంటే 4s కింద కూడా అడగొచ్చు కదా, 4 అడిగేస్తే ఏం చేస్తాం, కాబట్టి అన్నీ అడిగినా పర్లేదు. అలాగే అమోనియా, ఇక్కడ ఈ అమోనియా అనేది చూడండి, హౌ ఈజ్ అమోనియా మ్యానుఫ్యాక్చర్డ్ బై హ్యాబర్స్ ప్రాసెస్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ కీవర్డ్ హ్యాబర్స్ ప్రాసెస్. సో హ్యాబర్స్ ప్రాసెస్ అనేది మీకు 4 మార్క్ ఇవ్వచ్చు లేదా 8 మార్క్స్ ఇవ్వచ్చు. 8 మార్క్స్ ఇచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ ద రియాక్షన్ విత్ అమోనియా అని చెప్పి ఎక్స్ట్రాగా కొన్ని చూడండి, ZnSO4 CuSO4 ఇలా అడుగుతాడు. లేదు 4కే ఇస్తాడంటే ఓన్లీ హ్యాబర్స్ ప్రాసెస్ అడుగుతాడు. ఓకే, సో ఇది మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందండి. యూ హ్యావ్ టు ప్రిపేర్ బికాస్ ఇట్ మే బి ఈవెన్ ఆస్క్డ్ ఫర్ 4 మార్క్స్. సో 4 మార్క్ అడిగినప్పుడు మీరు వదిలికూడదు, కాబట్టి ప్రిపేర్ అయితే అవ్వాలమ్మా. నెక్స్ట్, హౌ ఈజ్ నైట్రిక్ యాసిడ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఆస్ట్వాల్స్ ప్రాసెస్. సో 3rd క్వశ్చన్ 4th క్వశ్చన్ రిలేషన్ అనేది ఉంటుంది చూడండి. అందులో రిలేషన్ ఇన్ ద సెన్స్ ఒకేలా అనిపిస్తాయి. సో హ్యాబర్స్ ప్రాసెస్కి ఆస్ట్వాల్స్ ప్రాసెస్కి ఇద్దరు పేర్లు వేరు కదా. సో ఇద్దరికి డిఫరెన్స్ ఏంటి, ఈక్వేషన్స్ డిఫరెన్స్ ఏంటి, గుర్తుపెట్టుకోవడం ఎలా కన్ఫ్యూజన్ లేకుండా అనేది మనం సొల్యూషన్స్లో అయితే చూద్దాం. సో ప్రస్తుతానికి ఇవన్నీ కూడా మీరు అయితే చదవాలమ్మా. ఓకే, సో 4th క్వశ్చన్ అనేది ఆస్ట్వాల్స్ ప్రాసెస్. సో నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు ద 5th క్వశ్చన్. ఓకే, 5th క్వశ్చన్ మీరు కనుక ఇక్కడ చూస్తే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్స్. మీరు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనేది రాయాలి. దేనికి రాయాలి సార్ అంటే NaCl ఈజ్ హీటెడ్ విత్
కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ MnO2. సో ఈ MnO2లోని ప్రెజెన్స్లో ఇవి హీట్ అయ్యాయంట. సో ఏంటి అసలు ఈక్వేషన్ ఏ విధంగా రాయాలి అంటే రియాక్టెన్స్ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి ఇవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి Cl2 ఈజ్ పాస్డ్ ఇంటూ NaI, అమ్మది NaI సొల్యూషన్ ఇన్ వాటర్. ఈ రెండింటికి మీరు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అయితే మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుందండి. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే నెక్స్ట్ 6th క్వశ్చన్ ఏంటి అంటే మీకు ఇక్కడ చూస్తే ఓజోన్ ప్రిపరేషన్. ఓజోన్ అంటే ఏంటి, అసలు ఓజోన్ అనేది ఏ విధంగా ప్రిపేర్ అవుతుంది అనేది ఫస్ట్ రాయాలి. ఆ తర్వాత అది రియాక్షను వేటితోటి కింద ఇచ్చే దాన్ని బట్టి మీరు రాయాలన్నమాట. కింద ఒక్కొక్కటి ఇచ్చాను చూడండి సపరేట్గా, ఏజీ ఇచ్చాను, KI, HG, PBS అంటే వీటితో రియాక్షన్ జరిగినప్పుడు ఏ విధంగా. సో దీనికి మనం డైరెక్ట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎవ్వరికీ ఉండదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇది గుర్తుపెట్టుకునే విధానం మీకు తెలియాలి. సో అది గుర్తుపెట్టుకోవడం ఎలాగా అనేది మనం క్లాసెస్లో అయితే చూస్తామమ్మా. ఎందుకంటే అన్నీ సింపుల్గానే ఉంటాయి. మీకు ఆ ట్రిక్స్ తెలిస్తే చాలా, ఆ ట్రిక్స్ తెలియక మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది విల్ బి డిస్కసింగ్ లేటర్. అలాగే 6th క్వశ్చన్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం 7th క్వశ్చన్ చూసుకుంటే హౌ ఆర్ XeF7, XeF2 అండ్ XeF4. సో ఈ రెండు కూడా F7 కాదు, XeF2 అండ్ XeF4 ఏదైనా అంటే అక్కడ మీకు XeO3 అడగొచ్చు, డిఫరెంట్ ఒక 4 to 5 ఉంటాయి. అన్నీ ప్రిపేర్ అవ్వాలి, వాటి యొక్క స్ట్రక్చర్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. వీటి మీద కూడా SS ఇచ్చే అవకాశం ఉంది. మీరు లేదు అంటే 4s ఇవ్వచ్చు లేదా 2s ఇవ్వచ్చు. సో మీరు స్కిప్ చేయడానికి ఏమి ఉండదు అనమాట. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఎప్పుడైనా సరే కెమిస్ట్రీలో మనం స్కిప్ చేయకూడదు. అది ఎలాగ అడగనియండి. ఓకే, హౌ మెనీ మార్క్స్ దీస్ క్వశ్చన్స్ మైట్ బి ఆస్క్డ్ ఫర్, బట్ యూ హ్యావ్ టు ప్రిపేర్. ఓకే, next I will explain these all the things. సో ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఎందుకంటే నేను ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు ఎవరు మిస్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ మాట అయితే చెప్తున్నాను. కానీ ఈ వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి అమ్మా. ఓకే, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. ఎందుకంటే మేము పెట్టిన వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు, ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎంతమంది ఇంట్రెస్టింగ్గా ఉన్నారనే దాన్ని బట్టి మేము మా పనులు మానుకొని కూడా మేము మీకైతే అప్లోడ్ చేస్తాం. రైట్, సో మీరైతే వర్రీ కాకండి. అలాగే ఇది ఈ యొక్క చాప్టర్కి సంబంధించి అనమాట. అంటే ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ ముందు చాప్టర్ ఇంపార్టెంట్. ఈ యొక్క P బ్లాక్, ఈ యొక్క నోబుల్ గ్యాసెస్ చాప్టర్కి వచ్చి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి ప్రిపేర్ అయితే మీకు SS ఇందులోంచి వస్తాయి. నెక్స్ట్ వచ్చి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అమ్మ. సో ఇందులో మీకు కుప్పలు అంటే బోల్డ్ రియాక్షన్స్ ఉంటాయి. ఈ గుర్తుపెట్టుకోవడం ఇంకా కష్టంగా అనిపిస్తుంది. ఓకే, సో అవి కూడా మనమైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, కోల్ బేస్ రియాక్షన్ ఇచ్చాడు. రైమర్ థైమన్ అన్న పర్లేదండి, పేర్లు ఇవి. సో రియాక్షన్. అలాగే విలియమ్సన్స్ ఎథర్ సింథసిస్, ఓకే, ఈథర్ సింథసిస్. అలాగే ABC 3 అలాగే శాండ్ మేయర్స్ రియాక్షన్. సో ఇవన్నీ పేర్లు చూసి చదవడానికి పలకడానికి కొద్దిగా టఫ్గా అనిపిస్తాయి. సో ఎలాంటివి ఏంటి అంటే మీకు ఎగ్జామ్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అమ్మ. మీరు ఈ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకైతే పడిపోతుంది. అలాగే గట్టర్మ్యాన్స్ రియాక్షన్. సో ఈ 5 కూడా మనకు రియాక్షన్స్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఈ 5 ప్రిపేర్ అయితే సరిపోద్ది. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా 30% రిడక్షన్లు కన్సిడర్ చేసుకొని చెప్తున్నాను. ఎందుకంటే ఇంకా కొలిజన్ థియరీ అనేది డిలీట్ చేశారు, ఇంకా చాలా వరకు డిలేషన్ అయితే జరిగిందమ్మా. అలాగే సెకండ్ చూసుకుంటే డిస్క్రైబ్ ద ఫాలోయింగ్ అన్నాడు. సో ఇది కూడా ఏంటి అంటే మెయిన్ క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్. ఈ చాలామంది చదవడం రాదు, అందుకోసమే నేను 2 to 3 టైమ్స్ అయితే చెప్తున్నాను. సో సెకండ్ క్వశ్చన్లో ఫస్ట్ ఏంటమ్మా, క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్. సో దీనికి రియాక్షన్ రాయాల్సి ఉంటుంది. అది ఏంటి, వాటి యొక్క స్ట్రక్చర్స్ ఎక్స్ప్లెనేషను, గుర్తుపెట్టుకునే మెమరీ టెక్నిక్స్, ఇవన్నీ కూడా మనం అయితే చూద్దాం. ఓకే, ఎందుకంటే ఆ టెక్నిక్స్ మీకు తెలిస్తే చాలా ఈజీగా గుర్తుపెట్టేసుకుంటారు. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు నేను చెప్పింది ప్రాక్టీస్ చేయాలి, విని వదిలేయకూడదు. ఓకేనా, ఆ విధంగా అయితే మనం చేద్దాం. సో ఇది ఫస్ట్ అనమాట, ఏంటంటే క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్. రైట్, నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా మీరైతే చూడండి, మనం ఈ విధంగా మనం ఏపీకి అదేవిధంగా చాలామంది డౌట్ ఉంది, తెలంగాణకు పెడతారా సార్ అని. ఖచ్చితంగా పెడతానమ్మా, తెలంగాణకు అదేవిధంగా ఏపీకి. ఓకేనా, ఓకే, ఏపీ అండ్ TS ఇద్దరికి కూడా సపరేట్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే పెడతాను. అదేవిధంగా సొల్యూషన్స్ అనేవి ఇద్దరికి కామన్గా ఉంటాయి, అది మీకు తెలిసిన విషయమే. ప్లేలిస్ట్లో మీరు కనుక చూస్తే ఈజీగా నిన్నే ఆల్రెడీ సార్ట్అవుట్ కూడా చేశాను. మ్యాథ్స్ అన్నిటికి సపరేట్గా 2కి 7కి 4కి, ఆ విధంగా ఇది కూడా మనం 8కి 4కి 2 కూడా పెట్టుకుందాం. ఓకే, అలాగే ఇందులో ఇంకేంటంటే డీకార్బాక్సిలేషన్. చూడండమ్మా, డీకార్బాక్సిలేషన్. థర్డ్ వచ్చి ఎసిటిలేషన్. ఓకే, చదివింది క్లియర్ వినండి. కెనిజెరో రియాక్షన్.
అలాగే ఎస్టరిఫికేషన్. సో ఈ 5 చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది వచ్చి క్రాస్ ఆల్డల్ కండెన్సేషన్, సెకండ్ వన్ వచ్చి డీకార్బాక్సిలేషన్, థర్డ్ది వచ్చి ఎసిటిలేషన్, ఫోర్త్ది వచ్చి కెనిజరో రియాక్షన్, ఫిఫ్త్ది వచ్చి ఎస్టరిఫికేషన్. ఈ వీటిలోంచి మనకి ఏదైనా అడగొచ్చు, ఏవైనా బిట్స్. ఈ అన్నిటిలోంచి కూడా ఒక్కొక్క బిట్ తీసుకొని ఒక దగ్గర అడగొచ్చు, చెప్పలేం, ఎలాగైనా అడుగుతాడు. సో ఈ మాత్రం మీరు ప్రిపేర్ అయిపోవాలి, ఓకేనా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్స్ అంటే ఇవి కాక నెక్స్ట్ మోడల్ చూసినట్లయితే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ ద ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫీనాల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. ఈ ఫీనాల్స్ మీద మీకు చూడండి ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫీనాల్స్ అడగొచ్చు. అండ్ కంపేర్ విత్ దట్ ఆఫ్ ఆల్కహాల్స్తో కలిపి ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫీనాల్స్ అనేది యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, సో పెద్ద క్వశ్చన్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు 8 మార్క్స్కి ఇస్తాడు మ్యాక్సిమం. ఓకే, 4 కూడా ఇవ్వచ్చులేండి. అలాగే 2 బిట్లు అయితే 8 మార్క్స్, 1 బిట్ అయితే 4 అమ్మ. రైట్ ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ బై ద రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ ఆఫ్ ఫీనాల్స్ అన్నారు, చూసారా. సో ఇక్కడ ఎసిడిక్ నేచర్ అదేవిధంగా ప్రొడక్ట్స్ ఈ 2 కలిపి అడిగితే 8 మార్క్స్, ఓన్లీ ఏదోటి అడిగితే 4 మార్క్స్. ఎలా లేదని మీకు బెనిఫిటబులే. ఓకే, అదేవిధంగా ఈ 3 క్వశ్చన్స్ కాక నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం వెళ్ళినట్లయితే రైట్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఐయుప్యాక్ అంటారు, తెలుసు కదా. సో నేమ్స్ అనమాట. సో వాటికి ఐయుపిఏసి ఫామ్లో మనం నేమ్స్ అయితే రాయాలి, ఓకేనా. స్ట్రక్చర్స్ రాయాలి, నేమ్స్ ఇచ్చాడు, స్ట్రక్చర్స్ రాయాలి ఇక్కడ. ఓకే, సో హూజ్ ఐయుపిఏసి నేమ్స్ ఆర్ ఏంటండి, ఫస్ట్ది 2-మిథైల్ బ్యూటెన్ ఆల్ అంటే ఏ విధంగా స్ట్రక్చర్ రాయాలి తెలియాలి. స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు నేమ్ రాయగలగాలి, నేమ్ ఇచ్చినప్పుడు స్ట్రక్చర్ కూడా రాయగలగాలి. మీకు అరౌండ్ 6 to 7 స్ట్రక్చర్స్ ఉంటాయండి. అవి ప్రిపేర్ అయితే సరిపోద్ది. అవి ఎలాగనేది అంటే అది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కూడా మనం అయితే సూన్ వీ విల్ బి సీయింగ్ ఇట్. అదేవిధంగా సెకండ్ది 2-3 డైఇథైల్ ఫినాల్ చదవడం కూడా మీకు తెలియాలమ్మా, గ్యాప్ ఇవ్వాలి. 1 ఈథాక్సీ అలాగే 4th చూస్తే సైక్లోహెక్సైల్ మెథనాల్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే నేను 4 మాత్రమే ఇచ్చాను, మీకు ఇంకొక 3 to 4 అయితే ఉంటాయి. సో మీకు నేను చెప్పే ఉద్దేశం ఏంటి అంటే ఈ మోడల్లోనే ప్రిపేర్ అవ్వండి, మీకున్న స్ట్రక్చర్స్ ప్రిపేర్ అవ్వండి అని చెప్తున్నాను అనమాట. ఓకే, ఎందుకంటే ఆ మోడల్స్ మీకు బుక్లోనే ఇస్తాడమ్మా, ఎక్స్ట్రాగా బయటవేమి ఇచ్చేది. ఇది ఐఐటి జేఈ ఏం కావు కదా, మనకి ఏం కన్ఫ్యూజన్ ఉండదు. ఐపీఈ కాబట్టి క్వశ్చన్స్ ఏవైతే మీకు బుక్లో ఉన్నాయో అవి మాత్రమే మీకు ఎగ్జామ్కి వస్తాయి, మీరు వరీ అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదమ్మా. సో ఫైనల్లీ ఇవి ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అయితే బాగా రాయండి. అండ్ ఇంతవరకు మా ఛానల్ కనుక మీరు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు ఎలా అయితే ఇవి యూజ్ చేసుకున్నారో అదేవిధంగా వాళ్ళు కూడా యూజ్ చేసుకునే విధంగా అయితే మీరు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను పెడుతున్న వీడియోస్ మీ ముందుకు రావాలి. ఎందుకంటే అందరూ చూసిన తర్వాత షేర్ అవ్వడం వేరే విషయం, మీకు రాగానే మీకు అది నోటిఫికేషన్ కింద వచ్చే విధంగా చూసుకొని మీరు దాన్ని యూజ్ చేసుకోవడం అనేది వేరే విషయం. ఓకే, ఎవ్రీడే పెడతాను కాబట్టి ఎవ్రీడే ఒక కోర్స్ లాగా మీకైతే ఇది యూజ్ అవుతుంది. సో అర్థం చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.